ఫ్రెండ్స్, వెల్కమ్ టు తారా ఇంగ్లీష్ కమ్యూనికేషన్. సో ఈరోజు మనం అడ్వర్బ్స్లో భాగంగా అడ్వర్బ్స్లో మనం ఇంతకుముందు అడ్వర్బ్ ఆఫ్ మేనర్, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అండ్ అడ్వర్బ్ ఆఫ్ టైం గురించి మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ చూస్తే మనకి అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిదంటే హౌ ఆఫెన్ ది యాక్షన్ హ్యాపెన్స్. ఓకే, సో ఇక్కడ మీరు ఏంటిదంటే మీనింగ్ వచ్చేసి హౌ ఆఫెన్ the action happens. ఓకే, సో హౌ ఆఫెన్ అంటే ఎంత ఫ్రీక్వెంట్గా వర్క్ అనేది జరుగుతూ ఉందని చెప్పేసి మనం ఇక్కడ హౌ ఆఫెన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. హౌ ఆఫెన్ ఇన్ ద సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి డైలీ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ది యాక్షన్ హ్యాపెన్స్ డైలీ, యూజువల్లీ అదేవిధంగా జనరల్లీ, నెవర్, సెల్డమ్. ఓకే, అట్లనే ఫ్రీక్వెంట్లీ ఇక్కడ రాస్తున్నాం, ఫ్రీక్వెంట్లీ అండ్ ఆఫెన్, దెన్ రేర్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే యాక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుందో వాటి గురించి మనకు తెలియజేస్తూ ఉంటుంది. అందుకని మనం ఏమంటున్నాం దీన్ని అంటే అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటున్నాం. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది? హౌ ఆఫెన్ ది యాక్షన్ హ్యాపెన్స్. ఓకే, అది డైలీ జరుగుతుందా, లేదా యూజువల్గా జరుగుతుందా, ఆఫెన్ జరుగుతుందా, అసలు ఎప్పుడు జరగదా? సో ఈ విధంగా మనకి యాక్టివిటీ గురించి తెలియజేస్తే దాన్ని మనం ఏమంటామంటే అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం వీటిని బేస్ చేసుకుని. ఓకేనా? సో ఇక్కడ చిల్డ్రన్ ఆఫెన్ టెల్ ద ట్రూత్. ఓకే, సో మనకి ఆఫెన్ అనేది ఏంటిది? ఆఫెన్ అనేది ఇక్కడ మనకి అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో ఇక్కడ మనకి చిల్డ్రన్ ఆఫెన్ టెల్ ద ట్రూత్ అంటే ఇక్కడ మనకి ఏదైతే ఆఫెన్ ఉందో ఈ ఆఫెన్ అనేది మనకు అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కిందకి వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దే నెవర్ ఇన్వైటెడ్ మీ. సో ఇక్కడ మనకి నెవర్ అంటే వాళ్ళు ఎప్పుడు ఇన్వైట్ చేయలేదు అని చెప్పేసి మనం ఈ విధంగా అంటూ ఉంటాం. సో అందుకని ఇక్కడ మనకి ఏంటి నెవర్ అనేది మళ్ళీ ఎప్పుడు ఇన్వైట్ చేయలేదు అంటే నెవర్ ఇన్వైటెడ్ మీ అంటే వాళ్ళు నన్ను ఎప్పుడు ఇన్వైట్ చేయలేదు అని చెప్పేసి అర్థం ఇక్కడ. ఓకేనా? సో నెక్స్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మై ఫ్రెండ్ ఆఫెన్ కాల్స్ మీ. ఓకే, మై ఫ్రెండ్ ఆఫెన్ కాల్స్ మీ. సో ఈ విధంగా మనకి అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం. సో అంటే యాక్షన్ అనేది ఎంత ఫ్రీక్వెంట్గా జరుగుతుందో దాని నుంచి మనకు తెలియజేస్తుంది. ఏంటంటే మనం దాన్ని వచ్చేసి మనం అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటాం. అదే మనం ఇక్కడ చూసాం హౌ ఆఫెన్ ది యాక్షన్ హ్యాపెన్స్. యాక్షన్ అంటే ఏదైనా యాక్టివిటీ. సో దాని నుంచి తెలియజేస్తుంది మనకి ఇక్కడ ఏంటంటే వి కాల్ ఇట్ యాజ్ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో అదేవిధంగా మనకి అడ్వర్బ్ ఆఫ్ క్వాలిటీ కూడా ఉంది. ఓకేనా? అడ్వర్బ్ ఆఫ్ క్వాలిటీ, అదేవిధంగా మనకి నెక్స్ట్ వచ్చేసి ఇంటరాగేటివ్ అడ్వర్బ్. ఈ రెండింటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే అడ్వర్బ్ ఆఫ్ క్వాలిటీ గురించి మనం నేర్చుకుందాం. అడ్వర్బ్ ఆఫ్ క్వాలిటీ. క్వాలిటీ అంటే ఏంటి మనకి ఇక్కడ హౌ మచ్. ఓకే, అడ్వర్బ్ ఆఫ్ క్వాలిటీ అంటే డిస్క్రైబ్స్ హౌ మచ్ ది యాక్షన్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. ఓకే, ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ క్వాలిటీ అంటే హౌ మచ్ ది యాక్షన్ has been completed.
ఓకే. సో ఇక్కడ మనకి క్వాలిటీ adverb క్వాలిటీ అంటే మనకు హౌ మచ్ ఆఫ్ ది యాక్షన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అని చెప్పేసి మనం ఇక్కడ అంటున్నాం. adverb క్వాలిటీని మనం adverb డిగ్రీ అని కూడా అంటాం. ఓకే. adverb క్వాలిటీని మనం ఇక్కడ ఏమంటాం అంటే వి కాల్ ఇట్ యాజ్ adverb డిగ్రీ అని చెప్పేసి కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా. ఇప్పుడు adverb డిగ్రీ అంటే మనకి ఏమేమి వస్తాయి మరి? సో ఏమేమి వస్తాయి అంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో మనం తీసుకుందాం ఇంత ముందులాగా క్వైట్ కానీ క్వైట్, టు, వెరీ, ఎనఫ్. ఓకే. సో ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మనకి వర్డ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. అంటే హౌ మచ్ ది యాక్షన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్నిసార్లు ఆల్మోస్ట్ అని కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఆల్మోస్ట్. ఓకే. సో ఆల్మోస్ట్ అని అదేవిధంగా మనకి పార్ట్లీ వర్క్ అనేది పార్ట్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే adverb క్వాలిటీ గురించి వస్తూ ఉంటాయి. ఓకేనా. ఇక్కడ మరి నేను కొన్ని రాసిన ఇంకా మనకి ఉంటాయి. సో క్వైట్ అని, టు అని, వెరీ అని, ఎనఫ్, ఆల్మోస్ట్, పార్ట్లీ ఇట్లాంటి వర్డ్స్ అనేవి మనకి ఇవన్నీ కూడా adverb క్వాలిటీ కిందకి వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఆల్ టుగెదర్ కానీ, ఫుల్లీ కానీ, అదేవిధంగా మనకి పార్షియలీ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకి adverb క్వాలిటీ కిందకి వస్తాయి. ఓకేనా. సో ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియన్ టీం ఉంది. ఇండియన్ టీం ఇక్కడ మనం ఇండియన్ టీం తీసుకున్నాం. ఇండియన్ టీం ప్లేడ్ క్వైట్ వెల్ అనుకుందాం. ఇండియన్ టీం ప్లేడ్ క్వైట్ వెల్. ఓకే. సో ఇప్పుడు ఇండియన్ టీం ఇక్కడ ఎలా ఆడిందంటే ఇక్కడ మనకి ఇండియన్ టీం అనేది క్వైట్ అంటే మంచిగా ఆడింది అని చెప్పేసి మనం ఇక్కడ అంటా ఉన్నాం. ఇండియన్ టీమ్ ఈస్ క్వైట్, ఇండియన్ టీమ్ ప్లేడ్ క్వైట్ వెల్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దే ఆర్ ఇంటెలిజెంట్. ఓకే అనుకుందాం. దే ఆర్ ఇంటెలిజెంట్. ఓకే. హౌ దే ఆర్ ఇంటెలిజెంట్. సో ఇక్కడ మనకి ఇంటెలిజెంట్ అనేది ఏంటి? సో క్వాలిటీ గురించి ఇది మనకు తెలియజేస్తా ఉంది. క్వాలిటీ అంటే వాళ్ళు ఏ విధంగా ఆడారు అని చెప్పేసి మనం ఇక్కడ అంటా ఉంది. ఓకేనా. కొన్నిసార్లు మనం యూజ్ చేస్తూ ఉంటాం ద వర్క్ కంప్లీటెడ్ పార్షియలీ అని చెప్పేసి. ఓకే. ద వర్క్ కంప్లీటెడ్ పార్షియలీ. ఓకే. సో అంటే కొంచెం వర్క్ అనేది కంప్లీట్ అయింది అని చెప్పేసి మనం ఇక్కడ అంటున్నాం. కొంచెం మనం అడుగుతాం డిడ్ యూ కంప్లీట్ ద వర్క్? ఎస్ ఆల్మోస్ట్ ఐ కంప్లీటెడ్ ద వర్క్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో అప్పుడు మనకి ఇక్కడ ఆల్మోస్ట్ అనేది ఏంటి adverb ఆఫ్ క్వాలిటీ కిందకి వస్తుంది. ఓకే. సో ఇక్కడ మనకి adverb ఆఫ్ క్వాలిటీ లేదా డిగ్రీ అంటే ఏంటంటే హౌ మచ్ ది యాక్షన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. ఓకే. సో యాక్షన్ అనేది ఎంత అయిపోయింది, ఒక వర్క్ అనేది ఎంత కంప్లీట్ అయిపోయింది, అది మనకు కొంచెం అయిపోయిందా, క్వైటా, టూవా, వెరీయా, ఎనఫా లేదా పార్షియల్గా అంటే కంప్లీట్గా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఈ విధంగా మనకు తెలియజేస్తే దాన్ని మనం ఏమంటామంటే వి కాల్ ఇట్ యాజ్ adverb ఆఫ్ క్వాలిటీ. రైట్. సో ఇది అన్నట్టు. సో ఇక నెక్స్ట్ మనకి దీంతో పాటు ఇంకొకటి కూడా మనం నేర్చుకున్నాం. అదేంటంటే ఇంటరాగేటివ్ adverbs గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఓకేనా. సో ఇంటరాగేటివ్ adverbs అంటే మనకి కొంచెం ఐడియా ఉంది. ఎందుకంటే మనకు ఇంతకుముందు మనం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ గురించి మాట్లాడినాం. ఓకే. సో అందులో మనకు తెలుసు ఇంటరాగేషన్ అంటే ఏంటి అంటే. ఇంటరాగేషన్ అంటే మనకి ఏంటిదంటే చూద్దాం ఒకసారి. ఇంటరాగేటివ్ అంటే రైట్. సో ఇప్పుడు మనం ఇంటరాగేటివ్ adverbs గురించి మనం తెలుసుకుందాం. ఓకే. ఇంటరాగేటివ్ adverb. సో ఇక్కడ మనకి క్వశ్చన్లోనే ఉంది. ఇంటరాగేటివ్ అంటే ఏంటి? ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్స్. దే ఆర్ యూజ్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఏంటివి? దే ఆర్ యూజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఇవేం చేస్తాయంటే క్వశ్చన్స్ని అడగడానికి మనం
ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన క్వశ్చన్స్ తీసుకుంటే ఇక్కడ మనకి కొన్ని వర్డ్స్ కూడా మనం చూద్దాం. ఏంటి ఆ వర్డ్స్ అంటే హౌ మెనీ కానీ హౌ కానీ హౌ మెనీ, ఫర్ ఎగ్జాంపుల్ వాట్, వేర్, వెన్. ఓకే, సో ఇట్లా మనకి కొన్ని క్వశ్చన్స్ క్వశ్చన్స్ అని ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అని మనకి ఇక్కడ వస్తూ ఉంటాయి. ఓకేనా. సో ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ అంటే ఏం చేస్తారంటే దే ఆర్ యూజ్ టు ఆస్క్ క్వశ్చన్స్. అందులో మనం కొన్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏంటి ఏంటి ఇంటరాగేటివ్ వర్డ్స్ అంటే ఇక్కడ మనకి హౌ కానీ హౌ మెనీ కానీ లేదా వాట్ కానీ వేర్, వెన్, ఓకే, వై, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏంటంటే మనకి ఇవన్నీ కూడా ఇంటరాగేటివ్ క్వశ్చన్స్. ఓకేనా. ఇట్లాంటివన్నీ కూడా మనకు ఇంటరాగేటివ్ క్వశ్చన్స్. ఓకేనా. మరి ఇక్కడ వేర్ కానీ వెన్ కానీ వై కానీ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు అంటే అవన్నీ కూడా మనకి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్. సో అందులో నేను కొన్ని ఇక్కడ రాస్తాను. ఓకేనా. సో మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ. ఓకే, సో ఇక్కడ మనకి హౌ అనేది ఏంటి ఇంటరాగేటివ్ యాడ్వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ. సో వేర్ ఆర్ యూ అంటే ఇక్కడ మనకి వేర్ వచ్చేసి ఇంటరాగేటివ్ యాడ్వర్బ్. ఓకే. దెన్ నెక్స్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనం వాట్ కూడా వేస్తున్నాం. సో వాట్ ఆర్ యూ. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే దే ఆర్ ఆల్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్. ఓకే. సో వై డూ యూ కమ్, ఓకే, వెన్ డూ యూ కమ్, రైట్. సో ఇట్లాంటివన్నీ కూడా వేర్ డూ యూ ప్లే. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్. అర్థమవుతుందా. సో ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ అంటే ఏంటి, దే ఆర్ ఆల్ యూజ్ టు ఆస్క్ క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ మనకి హౌ కానీ హౌ మెనీ కానీ వాట్, వేర్, వెన్, ఓకే, వై. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏంటంటే దే ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్. ఓకే ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ఈ క్లాస్లో ఏమేమి నేర్చుకున్నామంటే అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి ఇక్కడ మనకి హౌ ఆఫెన్ ది యాక్షన్ టేక్స్ ప్లేస్. ఓకే, అది డైలీ జరుగుతుందా, ఫ్రీక్వెంట్గా జరుగుతుందా, లేదంటే నెవర్, సెల్డమ్, యూజువల్లీ, డైలీ, ఇట్లా ఎప్పుడు ఒక యాక్షన్ జరుగుతుంది దాని గురించి మనకు తెలియజేస్తే దాన్ని మనం అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి నేర్చుకున్నాం. సో అదే మనకి అడ్వర్బ్ ఆఫ్ క్వాలిటీ అని చెప్పేసి అన్నాం. సో క్వాలిటీ అంటే ఇక్కడ మనకి ఏంటిది, సారీ, అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ, దాన్ని మనం అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అని చెప్పేసి కూడా మనం అంటాము. సో అదేంటి మనకు, సో ఇక్కడ మనకి హౌ మచ్ ద వర్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ దాని నుంచి తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడ చూసినాం ఇండియన్ టీమ్ ప్లేడ్ క్వైట్ వెల్ అని చెప్పేసి మనం యూజ్ చేసినాం. సో ఇట్లా హౌ మచ్ ది వర్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. ఓకేనా, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందా, పార్షియలీ కంప్లీట్ అయిందా, లేదా మన ఇక్కడ కొంచెమే కంప్లీట్ అయిందా, లేదంటే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఆల్ టుగెదర్ అంతా కంప్లీట్ అయిందా. సో ఇట్లాంటి క్వశ్చన్ మనం ఏం చేస్తామంటే అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అని చెప్పేసి మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ మనకి ఫైనల్గా ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ గురించి మనం తెలుసుకుందాం. అదేంటంటే దీస్ ఆర్ ఆల్ యూజ్ టు ఆస్క్ క్వశ్చన్స్. సో హౌ కానీ వాట్ కానీ వెన్, వేరు, ఇట్లాంటివన్నిటి కూడా మనం ఏం చేస్తామంటే అడ్వర్బ్ ఆఫ్ ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ అనేవి యూజ్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ద class for today. So hope you have understood the class. Okay. So thank you and have a nice day.